ఇంకా మెయిన్ వార్తలకు వెళ్ళే ముందు మతం మరణాయుధం. మతం మరణాయుధం. ఇప్పుడు జరుగుతున్నటువంటి భారతదేశంలో భయంకరంగా జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దాడి. ఈ మతం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, మతం వల్ల ఎంతమంది ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. మతం మార్పిడి వల్ల, మతం అనే ముసుగులో, ఇవాళ హిందుత్వం అనే ముసుగులో, ఇవాళ సనాతన ధర్మం అనేటువంటి ముసుగులో ఇవాళ రాష్ట్రాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జనాభాను అల్లకల్లోలం సృష్టించి దేవుళ్ళ పేరుతో, మతం పేరుతో ఇవాళ దోపిడీదారులు చేసేటువంటి కుట్ర కుతంత్రాల్లో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవాళ ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన దేశ ప్రధాని ఆర్థిక వ్యవస్థను పక్కన పెట్టేసి ఇవాళ మతాల పేరు మీద రాజకీయం చేస్తున్నారు. ఒక పక్కన విగ్రహాల పేరు మీద, మరో పక్కన మతం పేరు మీద, మరో పక్కన కుంభమేళ పేరు మీద, మరో పక్కన ఇలా ఉన్నటువంటి సనాతన ధర్మ గ్రంథాన్ని తీసుకొచ్చే విధంగా సనాతన ధర్మమే ప్రధానమైనటువంటి ఒక ఎజెండాలో భాగంగా ఇలా దేవుళ్ళు లేకపోతే రాజ్యాంగం లేదు, దేవుళ్ళు లేకపోతే సృష్టి లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలో ఇవాళ ఉన్నటువంటి చదువుకున్న మేధావులు, చదువు రానటువంటి మేధావులు, ఇవాళ ఉన్నటువంటి కుల వివక్షతకు గురవుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి దేశ రాష్ట్రపతి సైతం కూడా కుల వివక్షతకు గురయ్యేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కుల వివక్షతకు గురయ్యేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇలా మతం ఎంత దారుణంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం. ఈ మతం వల్ల ఇవాళ ఎవడికి లాభం వస్తుందంటే రాజకీయంగా ఎవడైతే పలుకుబడి సంపాదించుకున్నాడో, ఈ మతం పేరు చెప్పుకొని రాజకీయం చేసేటువంటి ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఇలా అత్యధికంగా మతం పేరు చెప్పుకొని, కులాల పేరు చెప్పుకొని, మతాల పేరు చెప్పుకొని ఇలా కోటీశ్వర్లు అవుతూ ఇలా పదవులు కాపాడుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉంది. 140 కోట్ల మంది భారతీయులు ఇలా ఏ విధంగా ఉన్నారు. మతం కోసం పనిచేసేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు, మతం కోసం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు, మతం కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ చరిత్రలేంది, ఇలా మతం కోసం పనిచేసినటువంటి ఏ రాజకీయ నాయకులన్నా నిజంగా వాళ్ళ చరిత్రను ఇలా మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా కనిపించవు. ఇలా సామాజిక సమానత్వము ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానమని చెప్పేటువంటి నేపథ్యంలో ఇలా రాజకీయ నాయకుల కన్నా ఇలా ఎవరైతే ఈ సామాజిక కోణంలో ఆలోచించేటువంటి మేధావులందరూ ఇలా చరిత్రను మిగిలిపోయి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఇలా ఒక మహాత్మా జ్యోతిరావు పూలే లాగా, ఒక గౌతమ బుద్ధ లాగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఇలా ఆ కోవలో ఉన్నటువంటి చాలామంది ఉంటారు. మరి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో మతాన్ని తీసుకొచ్చి ఇవాళ అనేకమైన టెంపుల్స్ కట్టించి టెంపుల్ల దగ్గర కూడా దందాలు వేసేటువంటి దౌర్భాగ్యమైన నేపథ్యంలో ఇవాళ మత మార్పిడులు వేసి ఇలా కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. ఒక పక్కన చూడండి మతం మరణాయుధం. ఈ మతాన్ని తీసేసేవాడు, ఈ మతం గురించి ప్రశ్నిస్తే ఏం జరుగుతుందన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. మతం మరణాయుధం. కారణాలు లేకుండా మనుషుల ప్రాణాలు ఇస్తున్నారు. మతం సాగుతో మనిషిని చంపే హక్కు ఇంకొకటికి ఎవరిచ్చారు? మతం పేరున దేవుళ్ళను పూజించడం దీనికోసం కేవలం మనుషులను చంపడానికేనా? ప్రభుత్వాలు బరితెగింపు సహకారంతో మతోన్మాదులు రెచ్చగొడుతున్నారు. గోమాత పేరు మీద గోవధ చేస్తున్నది ఎక్కువ శాతం మత సార్థపరులే. ఒక్క కాన్పూర్లోనే రోజుకు వేలా కొలది గోవులను వధించబడుతున్నాయి. మతోన్మాదుల నేర చరిత్రలు ప్రభుత్వాలకు కన్నుల పండుగలా కనిపిస్తున్నాయి. పహల్గాం దాడులకు స్పందించని మతోన్మాదులు మణిపూర్ లర్లపై ఎందుకు స్పందించడం లేదు? సాటి మనిషిని మనిషిగా చూడలేని మతోన్మాదం, దేవుని నమ్మడం అనేది పచ్చి అబద్ధం. మతోన్మాదులది నేర చరిత్ర, వాళ్ళని పెంచి పోషిస్తున్న నాయకులదే నేర చరిత్ర. డాక్టర్ వరిగల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను, కారణాలు లేకుండా మనుషులను ప్రాణాలు ఇస్తున్నారు. మతం సాగుతో మనిషిని చంపే హక్కు ఇంకొకడికి ఎవరిచ్చారు? మతం పేరున దేవులను పూజించడం దేనికోసం? కేవలం మనుషులను చంపడానికేనా? ప్రభుత్వాలు బరితెగింపు సహకారంతో మతోన్మాదులు రెచ్చగొడుతున్నారు. గోమాత పేరు మీద గో చేస్తున్నది ఎక్కువ శాతం స్వార్థపరులే. ఒక కాన్పూర్లోనే రోజుకు వేల కొలది ఆవులను అక్కడ కోసుకొని వధించి వేరే దేశాలకు ఎగుమతి చేసేటువంటి నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో. మరి అక్కడ ఉన్నటువంటి హిందుత్వం మేధావులు కూడా ఉండొచ్చు కదా. కాన్పూర్లోనే వేలాది గోవులను కూడా ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రపంచానికి. ఇవాళ బీఫ్ అంటేనే ఇవాళ వాళ్ళ ఫుడ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం తినే ఫుడ్ ఏదైనా ఉందంటే బీఫ్ మాత్రమే. అది ఆ ఫుడ్కు ఉన్నటువంటి డిమాండ్, ఆ ఫుడ్కు ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ఫుడ్ను తినేటువంటి అనేక మంది కూడా ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళందరినీ బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులు. ఇలా బీజేపీలో ఉన్నటువంటి
రాజకీయ నాయకులకు చాలామంది కూడా ఇలా అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేసేది కూడా బీఫ్ను కూడా ఇలా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు, సనాతన ధర్మం కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు. భారతదేశంలో సనాతన ధర్మం అంటారు, మిగిలిన దేశంలో ఇలా సనాతన ధర్మం లేదు, ఏది లేదు, అక్కడ ఏముండదు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళు పలుకుబడి సంపాదించడం కోసం అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇక్కడ కొట్టుకొని చచ్చే విధంగా చేస్తారు. ఇలా ఉన్నటువంటి గోమాత పేరు మీద గోవా చేస్తుంది ఎక్కువ శాతం ఎవరంటే స్వార్థపరుల రాజకీయ నాయకులే. ఇక్కడ మతం పేరుతో కొట్టుకొని తెచ్చేది ఎవరంటే ఇలా సామాన్యులు మాత్రమే. ఇలా మతాన్ని అంటగట్టి ఇలా ఇబ్బందులు రెచ్చగొట్టుతుంది ఎవరంటే ఇలా సామాన్యులు మాత్రమే. మతం పేరు మీద ఇలా ప్రవీణ్ కుమార్ పగడ్ లాంటి వ్యక్తిని చంపింది కూడా ఈ మతమే. గోమాత పేరు మీద గోవా చేస్తుంది ఎవరంటే ఈ రాజకీయ నాయకులే, స్వార్థపరులే. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కాన్పూర్లోనే రోజుకు వేలాది గోవులను ఇలా వధించేస్తున్నారు, ఇలా అక్కడ చంపేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి అనేక మంది కూడా ఆ దందాలో పాల్గొని ఇలా వాళ్ళే దగ్గరుండి చేపిస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం అనేకమైన కుట్ర కుతంత్రాలు ఇస్తారు. అందుకోసమే ఇవాళ మనం అన్ని రాష్ట్రాలు తిరిగితే ఎక్కడ మోసం జరుగుతుంది, ఎవడు ఏం చేస్తున్న నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం పాల్గొని దాడులకు స్పందించినటువంటి మతోన్మాదులు ఇప్పటికి కూడా ఇవాళ ఉన్నటువంటి మణిపూర్లో ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. మరి మణిపూర్ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నారు? మణిపూర్ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా. మణిపూర్ రాష్ట్రం కూడా భారతదేశంలో వాళ్ళు కూడా భారతదేశ ప్రజలే కదా, వాళ్ళు కూడా భారతదేశ పౌర హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా. మరి మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే అక్కడ క్రైస్తవ సమాజం ఎక్కువ ఉంది. అక్కడ ఉన్నటువంటి భరతమాత బిడ్డలను నగ్నంగా రోడ్ల మీద ఉరికించి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసి ఒక తల్లిని ఒక చెల్లిని చూడలేనటువంటి సందర్భంలో కూడా ఇలా ప్రపంచానికి చూపించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ మతోన్మాదులు చేసిన కుట్రలు. మరి ఇప్పటికీ కూడా అక్కడ ఆ చరిత్ర మండిపోతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ రాష్ట్రం ఇంకా భయం గుప్పిట్లో ఉంది. ఇప్పటికి కూడా అక్కడ మహిళలు బయటికి వెళ్ళాలంటే భయం గుప్పిట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మహిళల మీద లైంగిక దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రం ఇంకా మండుతూనే ఉంది. దీనికి అంతటి కారణం దేశ ప్రధాని అసమర్థుడు, ఈ దేశాన్ని పరిపాలించే దౌర్భాగ్యుడు, ఇలా ఉన్నటువంటి ఈ నేర చరిత్ర కలిగినటువంటి గుజరాత్ ఫైల్లో ఇలా అనేక మందిని పొట్టను పెట్టుకున్నటువంటి దొంగ ఎవరంటే ఇలా ఉన్నటువంటి దేశ ప్రధాని మోడీ కాదా? ఇలా ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది? ఇలా ఉన్నటువంటి జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఇలా జనాభా ఏ విధంగా ఇలా నడుస్తుంది? ఇలా ఈ దేశాన్ని పరిపాలించే దేశ ప్రధాని ఏం చేస్తున్నాడంటే మత రాజకీయం చేస్తున్నాడు. ఇలా గుజరాత్ ఫైల్స్లో ఇలా తీసుకుంటుంది ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇలా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇలా జైలు జీవితం గడిపినటువంటి సందర్భాలని ఆఖరికి వచ్చేసరికి ఇలా పదవులు ఉంటే ఇలా ఏమన్నా చేస్తారని చెప్పడానికి ఒక నిదర్శనం.